మల్లారెడ్డి వద్దాంలే వదుతామి వండుతామి దర్గా అని ఇప్పటికి కూడా నా ఏ మీటింగ్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి వస్తే దయాకర్ రాలేదా అన్న నా పదం మాట్లాడడానికి వేరే పదం మాట్లాడతాడు. వేరే పార్టీలో ఉన్నా నా పేరు తలుచుకుంటాడు. కుంపదీసి పార్టీ మారమన్నదే మల్లారెడ్డా. ఇక అదేం లేదన్న, ఆయన ఏం ప్రోత్సహించలేదు, నన్ను ఏం లేదు. మా సేవాభిలాషులతోటే నేను అందరితోటి, నా మిత్ర బలగంతో, నా బంధువులతోటి అందరితో కలిసి ఇంట్లోకి పోయినాం. రైట్. మీరు చామకూర మల్లారెడ్డి తోటి చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశారు గతంలో. పొద్దున్న లేస్తే ఆడనే ఉండే, కలిసేది, రెగ్యులర్గా మాట్లాడుకునేది, మంచి దర్గా అని పిలిచేదా? మిమ్మల్ని ఏమని పిలుస్తుండే? దయాకర్ అని పిలుస్తుండేనా? ఓకే, రైట్. ఏం చెప్తారు మల్లారెడ్డి గురించి? అంటే మల్లారెడ్డి మంచోడా, నిజంగా ఏమన్నా కబ్జాలు చేసు అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయా? మా ముంగట జగన్ ఒక మేధావి అని నేను చెప్తాను. ఆయన ఓ మేధావి అని చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లారెడ్డి గురించి ఆయన మేధావి అని చెప్తాను. ఎందుకంటే ఆయనతో దగ్గర తిరిగినా కాబట్టి ఆయన మేధావి. అందరు చూసిన మల్లారెడ్డి కాదని ఆయన రకరకాల మల్లారెడ్డి అని ఆయన ఇవాళ 4 యూనివర్సిటీలు మెయింటైన్, ఈ దేశంలో 4 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి అన్న. సిఎంఆర్ అంటే చిన్నది కాదన్న. ఆయన చాలా అది